వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. భగవన్మయమైన సభా సరస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీకృష్ణ కర్ణామృతాన్ని ఈ రోజు నుంచి 5 రోజులు చెప్పుకోబోతున్నాం. మనం ఏదో ఒక వ్యాధంతో శ్రీకృష్ణుని స్మరించడం అది విశేషం. ఏదో ఒక నెపం తీసుకుని భగవాన్ని స్మరించాలి. ఎందుకంటే ఏ రోజు అయ్యా శ్రేష్టము అంటే భగవత్ స్మరణ ఏ రోజు జరుగుతుందో ఆ రోజు శ్రేష్టం. అలాగే 5 రోజులు శ్రేష్టం చేసుకోవడానికి మనం తీసుకున్న గ్రంథం ఏది అంటే శ్రీకృష్ణ కర్ణామృతం. అసలు శ్రీకృష్ణుని గురించి ఏది చెప్పినా కర్ణామృతమే. కర్ణమునకు అమృతప్రాయము అని. అమృతము అంటే ఆస్వాదనకు అనువైనది అని అర్థం. ఆస్వాదిస్తున్న కొద్దీ ఇంకా ఆస్వాదించాలనిపించే ఆనందం దేనిలో ఉందో దానికి అమృతం అని అర్థం అనమాట. అంటే అమృతం అంటే ఆనంద వస్తువు అని అర్థం. ఎందుకంటే సృష్టిలో మనకి ఇంకా ఇంకా పొందాలనుకునేది ఒకటే, ఆనందం. అవునా లేదా మీరు ఆలోచించుకోండి. సృష్టిలో మనం మాటి మాటికి కోరుకున్నది ఆనందం. ఒక వస్తువు మనం ఆశించవచ్చు, ఆ వస్తువులో ఒక ఆనందం పొందవచ్చు, ఆ వస్తువు మళ్ళీ రేపు విసిగించవచ్చు. కానీ ఆనందం మాత్రం విసిగించదు. మీరు ఆలోచించడం ఆ వస్తువు ద్వారా పొందుతున్న ఆనందం మన ఆ వస్తువుని క్రమంగా విసుక్కుంటామేమో కానీ ఆనందాన్ని విసుక్కోని ఎవరు కూడా. అందరికి కావాల్సింది ఆనందం. అందుకు విసుగురాని ఆనందం ఏదైతే ఉందో అదే అసలైన ఆనందం. ఆ విసుగురాని ఆనందం ఏమిటి అంటే లోకంలో ఆనందములన్నీ జడానందాలు. విసుగురాని ఆనందం ఒక్కటే, అదే చిదానందం. అది ఇవాళ నుండి రేపు పోయేది కాదు కనుక సచ్చిదానందం అని. అందుకు సచ్చిదానందం అని అర్థం. అమృతం అంటేనే చిదానందము, సచ్చిదానందము అని చెప్పుకున్నాం. ఆ సచ్చిదానంద వస్తువు ఎవరు? శ్రీకృష్ణుడు. అందుకే శ్రీకృష్ణ కర్ణామృతం అనేటప్పుడు కర్ణానికి అటువైపు ఇటువైపు ఉన్నది అమృతమే. ఆ శ్రీకృష్ణుడే ఒక అమృతం, ఇటువైపు ఉన్న అమృతం అది. అందుకే శ్రీకృష్ణ కర్ణామృతం అంటే శ్రీకృష్ణుని గురించి స్మరించిన, ఆయన మనకు స్ఫురించిన, ఆయన గురించి వచించిన, ఏది చేసినా అది అమృతమే. అందుకు ఈ శ్రీకృష్ణ కర్ణామృతంలో ప్రతి శ్లోకము కూడా మన చెవులకు అమృతప్రాయమైనటువంటిది. వింటూ ఉంటేనే ఆనందం. కొన్ని ఏమిటంటే ఆలోచిస్తే ఆనందంగా ఉంటాయి, కానీ వింటూ ఉంటేనే ఒక ఆనందంలో మన మనస్సు పరవశించి పరవళ్ళు తప్పుతుంది. అలాంటి లక్షణం కలిగిన గ్రంథం కనుక ఇది శ్రీకృష్ణుని కర్ణామృతంగా చెప్పిన గ్రంథము అని అర్థం చెప్పుకోవచ్చు. అంటే చెవికి ఇంపుగా చెప్పబడ్డ శ్రీకృష్ణ స్తుతి ఇదంతా కూడా. అంత చెవికి ఇంపు కలిగించడానికి కారణం ఏంటంటే సంగీతాత్మకమైన, భావనాత్మకమైన, మధుర భాషతో కూర్చున్నటువంటి శ్లోక రచన ఇందులో ఉండడం బాహ్యంగా మనకు కనబడే కారణం. అంతకు మించి అనుభూతి ప్రధానమైన కావ్యం ఇది. ఈ కావ్యాల్లో ప్రధానంగా కనిపించేది అనుభూతి ప్రాధాన్యం. సృష్టిలో అనేక గ్రంథాలు ఉన్నాయి, అనేక కీర్తనలు ఉన్నాయి, అనేక స్తోత్రాలు ఉన్నాయి. వారి వారి ప్రతిభని, వారి వారి పాండిత్యాన్ని అనేక మంది వ్యక్తీకరించారు, వారి భావాలను కూడా వ్యక్తీకరించారు. కానీ వీటన్నిటికీ మించిన అనుభవం. అనుభవాన్ని దేనితో వ్యక్తీకరిస్తామో అది ఇంకా బాగుంటుంది. అనుభవించి చెప్పిన దానికి బలం ఎక్కువ. అలాగా శ్రీకృష్ణ అనుభవాన్ని పొందినటువంటి ఒక యోగీంద్రుడు, కవీంద్రుడే రచించినటువంటి గొప్ప గ్రంథం ఈ శ్రీకృష్ణ కర్ణామృతం. ఈ గ్రంథకర్త లీలాసుకుడు అని పేరు. ఇప్పుడు ఈ గ్రంథ నామధేయ శ్రీకృష్ణ కర్ణామృతం అని కర్త లీలాసుకుడు అని చెప్పుకున్నాం. ఈయన అసలు పేరేమిటి? అసలు పేరు మనకు అవసరం లేదని లీలాసుక అనే పేరే మనకు చెప్తున్నది. ఈయన అసలు పేరు ఇది కాదు. ఈయనకు అసలు పేరు వేరే ఉన్నది, బిల్వమంగళుడు అని ఈయన పేరు. లీలాసుకుడు అని వ్యవహరించబడుతున్నాడు ఈయన. లీలాసుకుడు అనే మాటలో మరొక అర్థం ఉన్నది. ఈయనకి ఇది ఒక ఆశ్రమ నామధేయమా లేకపోతే రచన బట్టి వచ్చిన నామధేయమా మనకు తెలియదు. చిత్రం ఏంటంటే మన పూర్వ మహాకవులు చాలా మంది చరిత్రలు మనకు తెలియదు. అది విశేషం. కారణం వారు వారిని తెలియజేసుకోవాలని ఎప్పుడు తాపత్రయపడలేదు. అది విశేషం.
వారు తద్వారా ఒక మహావస్తువుని చెప్పడమే ఆనందించారు తప్ప వారి ఐడెంటిఫికేషన్ కోసం వారు తాపత్రయపడలేదు. అది తెలియక మన వాళ్ళు ఏమంటారంటే మన వాళ్ళకి చరిత్ర మీద శ్రద్ధ తక్కువండి అని. ఈ భౌతికమైన ఐడెంటిఫికేషన్స్ ఈ భారతీయ వేదాంతం ఎప్పుడు పెద్ద పట్టించుకోలేదు, మహాత్ములే పట్టించుకోలేదు. అందుకే కాళిదాస్ ఎప్పటివాడు అనేటువంటి లెక్క ఎప్పటికి తేరలేదు, శంకరుల కాలం గురించి కూడా ఎప్పటికీ తేరలేదు. అనేక గ్రంథాల కర్తలెవరో మనకు తెలియదు. ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఆ మహాత్ములు ఎప్పుడో ఆ భగవంతుడితో తన్మయం చెంది తమ నామరూపముల పరిధుల్ని వాళ్ళు అతిక్రమించిపోయారు అటువంటి మహాత్ములు. అందుకు లీలాసుకుడి కాలం ఏమిటి, లీలాసుకుడి అసలు పేరేమిటి, ఆయన ఏ ప్రాంతం వాడు, ఏ భాష వాడు, దీని మీద తర్జన భర్జనలు ఎన్నో సాగుతాయి. కానీ వాటిలో ఎన్ని మార్పులు ఉండవచ్చు, కానీ శ్రీకృష్ణుల్లో మార్పు లేదు, కర్ణామృతంలో మార్పు లేదు. లీలాసుకుడు అనే పేరు చాలా చక్కటి పేరు. ఎందుకు లీలాసుకుడు అనే పేరు పెట్టారంటే అసలు శ్రీకృష్ణ కర్ణామృతాన్ని ముందు ప్రపంచానికి ఇచ్చిన వాడెవడు? సుఖమహర్షి కదా మనకి. ఆయన సుఖమహర్షి తర్వాత మళ్ళీ అదే విధంగా ఆ కృష్ణ కర్ణామృతాన్ని మనకు అందించిన వాడు కనుక అభినవసుకుడు అనే అర్థమే లీలాసుకుడు. అంటే లీలగా వచ్చినటువంటి మరి యొక్క సుకుడు అనే అర్థం ఇందులో ఉన్నది. అంతేకాకుండా శ్రీకృష్ణుని లీలల్ని గానం చేసిన సుఖం ఇది. సుఖము అంటే చిలక అని అర్థం. లీలా సుఖం అంటే లీల అంటే ఎవరు? లీల అంటేనే కృష్ణుడండి. కృష్ణస్తు లీలామయ అన్నారు. లీల అంటే శ్రీకృష్ణుడు ఇంకెవరు కాదు. అందుకే స్వామికి లీలామానుషుడు అనే పేరు, శ్రీకృష్ణ లీలా అని అర్థం. అంతేకాదు భగవంతుడు లీలయాధృత విగ్రహ అన్నారు. శ్రీకృష్ణావతారం అంతా ఒక మహాలీల, భగవాన్ లీల. అందుకే లీల అంటేనే కృష్ణుడు. ఆ కృష్ణుని లీలల్లో తన్మయుడే గానం చేసేవాడు సుకుడు. సుఖం అంటే దేనికి? చక్కని పలుకులకి సంకేతం కదా. చిలుక పలుకులకి సంకేతం. వాగ్దేవత యొక్క చేతిలో కూడా సుఖం ఉంటుంది మనకి. అందుకే సుఖం అంటేనే పలుకులకి సంకేతంగా చెప్పబడింది. ఇది లీలా సుఖము అంటే శ్రీకృష్ణుని లీలల్ని పలికే చిలుక అని అర్థం. అందుకు లీలాసుఖ విరచితము అంటే శ్రీకృష్ణుని లీలల్ని గానం చేసే సుకుని చేత రచింపబడిన గ్రంథం శ్రీకృష్ణ కర్ణామృతం. చిలక పలుకు ఎప్పుడు చెవులకు విందే కదా, అలాగే లీలాసుకుని పలుకు కూడా కర్ణామృతమే. ఆ అమృతం మామూలు అమృతం కాదు, శ్రీకృష్ణామృతం. అందుకని వింటుంటే చాలా బాగుందండి, అలా సినిమా పాఠాలు ఉంది అని చెప్పడానికి లేదు. అందులో దొరికే అమృతం కూడా శ్రీకృష్ణుడే. అందుకే శ్రీకృష్ణ కర్ణామృతం అని పేరు. ఇక ఈయన ఎక్కడి వాడు ఎప్పటి వాడు అనే దానిపై ఎన్నెన్ని భావనలు ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం. అది కూడా అవసరమే. ఎందుకంటే చారిత్రక దృష్టి రచించిన వారికి లేకపోయినా మనకు అవసరం. ఎందుకంటే ఇంత చరిత్ర కలిగిన వాళ్ళము అని ఎప్పటికప్పుడు మనం గ్రహించాలి కనుక. ఈయన వంగదేశీయుడు అని అక్కడ వాళ్ళు అంటారు. అందులో వీరి తండ్రి పేరు దామోదరుడు అని, తల్లి పేరు నీలీదేవి అని లేదా నీలీదేవి అని చెప్పబడుతూ విద్యాగురువు సోమగిరి అని చెప్పబడ్డవాడు. ఈశాన దేవుడు అని కూడా ఈయన పేరుందని అంటారు. ఈశాన దేవుడు సోమగిరి అని చెప్పబడుతుంది. ఈయన ప్రధానంగా శివ భక్తుల కుటుంబానికి చెందినటువంటి వాడు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందినటువంటి శ్వేతారణ్య క్షేత్రం ఇది కేరళలో ఉందని అంటారు. అక్కడ మృత్యుంజయ స్వామికి ఈయన భక్తుడని, పంచాక్షరి జప పరాయణుడని చెప్పబడుతూ ఉన్నటువంటి వారు. ఈ కేరళ ప్రాంతంలో కూడా ఆయన విహరించారు చాలా కాలాన్ని. గురువు కేరళ ప్రాంతంలో లభించాడు. ఈయన వంగదేశీయుడైనా, ఇలా వంగదేశీయుడే ఈయన అని అక్కడ వారు అంటారు. ఎవరు? వంగదేశీయుడు కాదు, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాడు అని వారు అంటారు. ఎందుకంటే ఉత్కళ దేశంలో అనేక మంది కృష్ణ భక్తులకి స్ఫూర్తి కలిగించిన మహానుభావుడు జగన్నాథ స్వామి వారు అక్కడ ఉన్నారు. నారాయణుడు ఇక్కడ జగన్నాథ నామధేయంతో కలిసి ఉన్నాడు. ఈ జగన్నాథుని భక్తుడే వంగదేశీయుడైనటువంటి చైతన్య మహాప్రభు. ఆయన అందులోనే కదా లీనమయ్యాడు. అలాగే మనకు తెలుగువాడై ఒక అద్భుతమైన తెలుగు కావ్యాన్ని అందించినటువంటి శ్రీకృష్ణ లీలా తరంగిణి గ్రంథకర్త అయినటువంటి శ్రీ నారాయణ తీర్థుల వారు ఆయన తెలుగువారే. ఆ మహానుభావుడు కూడా నీలాచల జగన్నాథుని శరణ వేడుతూ చక్కటి కీర్తనలు రచించారు ఆయన. ఆ విధంగా జగన్నాథ స్వామి కృష్ణ భక్తికి ఒక కేంద్రం అయ్యారు. అలా ఈయన ఉత్కళ దేశీయుడు అని ఉత్కళలు అంటూ ఉంటారు. కాళయ్య ఆయన కేరళ రావడం కాదు, కేరళ దేశీయుడే అని కేరళ వాళ్ళు అంటున్నారు. అయితే మా తెలుగు వాళ్ళే తక్కువ తిన్నారా? లీలాసుకుడు తెలుగువాడే అని రుజువు చేశారు.
దానికి కావలసిన ఆధారాలు ఎన్నో చూపించారు. ఎందుకంటే లీలాసుకుని కృష్ణకర్ణామృతం మీద సంస్కృతంలో కూడా వ్యాఖ్య రచించిన వారు మొదటి తెలుగు వారే రచించారు. ఆ తర్వాత తెలుగులో పద్యాలు కూడా వచ్చాయి మనకి. అవి 15-16 శతాబ్దాల్లో వచ్చాయి. మొత్తానికి రచనా వైఖరిని పరిశీలిస్తే 11వ శతాబ్దానికి చెందిన వాడు లీలాసుకుడు. ఇందులో అందరూ అంగీకరించారు, అటువారు ఇటువారు అందరూ కూడా అంగీకరించినది ఏమిటి అంటే ఈయన 11వ శతాబ్దికి చెందినటువంటి వాడు అని. ఇక్కడ మనకి జయదేవుడి కాలం వీరి కాలం ఇంచుమించి దగ్గరగా ఉంటుంది. జయదేవుడు మనకి గీత గోవింద కర్త అయితే బిల్వమంగళుడు అనే పేరు వంగదేశీయులు జయదేవుడికి కూడా ఉన్నది అంటారు. అంటే బిల్వమంగళ నామధేయంతో కొందరు ఉన్నారు, అది విశేషం. ఈ బిల్వమంగళ లీలాసుకుని యొక్క చరిత్ర ఆంధ్రదేశంలో చాలా ప్రసిద్ధిగా ఉన్నటువంటిది ఈయన కృష్ణ భక్తికి సంబంధించి. ఆ ప్రసిద్ధమైనటువంటి ఆ చరిత్రని ఆధారం చేసుకుని మనం తెలుగులో కాళ్ళపూరి నారాయణ కవి చింతామణి అనే నాటకాన్ని కూడా రచించారు మనకి. అందులో చెప్పబడ్డ బిల్వమంగళుడు ఈ లీలాసుకుడే. దీనికి కూడా ఆధారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఏది తీసుకుందామంటే అన్ని బాగున్నాయి ముచ్చటగా. ఏది ముచ్చట అనిపిస్తే అది తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా వారు ఎలాగో లేరు కనుక ఏం బాధ లేదు. వారి కావ్యం ఉంది, తద్వారా ఒక సందేశం ఉన్నది. ఆ సందేశాన్ని మనం తీసుకోవాలి, ఆ కృష్ణుని యొక్క అమృతాన్ని మనం ఆస్వాదించాలి. అయితే ఈయన యొక్క చరిత్రను మనం పరిశీలించినప్పుడు ఆ ఆంధ్రుడిగా ఈయన గురించి విషయం చెప్తే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుల వారికి కూడా ఆనందం కలిగించిన కవి ఈయన. ఈ విషయం మనకి చైతన్య చరితావళి అని చైతన్యుల చరిత్రలో రచింపబడింది. అంటే చైతన్య మహాప్రభువులు ప్రియులు, అందులో సందేహం లేదు. చైతన్య మహాప్రభు అంటే కృష్ణ భక్తికి మరో రూపం కదండి. ఆయన తలంచుకుంటే చాలా మనం ధన్యులమవుతాం. ఆయన పెద్ద సాహిత్యాన్ని సృష్టించలేదు, కానీ ఆయన సృష్టించిన కృష్ణ భక్తి ఉద్యమం ఉంది, అది ఇప్పటికీ మన మనస్సుని రసాప్లావితం చేస్తుంది. ఆయన శిక్షాష్టకం అని 8 శ్లోకములతో కృష్ణ భక్తికి కావాల్సిన ట్రైనింగ్ అంతా రాశాడు. ఆ 8 శ్లోకాలు చాలా అద్భుతమైనటువంటివి రచించారు ఆయన. నిరంతరం ఆయన చేసే గానం శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ అని గానం చేస్తూ ఆ భక్తిలో రసోన్మత్తుడై ఒక గోపిక వలె విహరించి తన యొక్క జీవితాన్ని మనకు స్ఫూర్తిగా నిలిపి వెళ్ళిపోయిన మహానుభావుడు ఈ శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. ఆయన గారు ఒకసారి కేరళ రాష్ట్రం వచ్చినప్పుడు ఒకరెవరు గానం చేస్తున్నారు శ్రీకృష్ణ కర్ణామృతంలో శ్లోక. ఈయన 15వ శతాబ్దికి చెందినవాడు చైతన్య మహాప్రభు. ఆయన ఏం చేశాడంటే ఈ గానం వినగానే మూర్చిపోయాడు. అటువంటి మహాభక్తులు కృష్ణుని యొక్క గానం వింటే మూర్చిపోయాడు. ఆ తర్వాత తెలుగుని శ్లోకాలు నాకు కావాలి అని అక్కడ ఒక పండితుని చేత రాయించుకున్నాడు ఆయన. అవి తీసుకువెళ్ళి వంగదేశంలో ప్రాచుర్యం పొందించాడు. ఆ శ్లోకాలన్నీ అందరి చేత గానం చేయించారు ఈ చైతన్య మహాప్రభు. ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క మనస్సునే ఆకర్షించినటువంటి గొప్ప గ్రంథం ఈ శ్రీకృష్ణ కర్ణామృతం. అయితే ఇది కేరళలో జరిగినది అని వారి పుస్తకాల్లో చెప్పుకున్నప్పటికీ, అంటే కేరళీయుల పుస్తకంలో చెప్పబడినప్పటికీ చైతన్య చరితావళి వంగ భాషలో ఉన్నదాన్ని మనం పరిశీలిస్తే అందులో ఏం చెప్పబడిందంటే కృష్ణా తీరంలో చైతన్య మహాప్రభువులకి దొరికినట్టుగా రచించారు. కృష్ణా తీరం అంటే మన ఆంధ్రదేశమే కదా. అందుకు మనం ఈయన ఆంధ్రుడు అనడానికి చైతన్య చరితావళి ఆధారంగా కూడా మనం గ్రహించడం తప్పేమీ లేదు. ఇక్కడ ఈయనకి సంబంధించి ఒక కథ మనకు చెప్పబడుతుంది చింతామణిలో. దానికి ఆధారంగా మొదటి శ్లోకంలోకి మనం ప్రవేశిస్తూ ఒక్కసారిగా చింతామణి జయతి అని మొదలు పెడతారు ఆయన. చింతామణి జయతు సోమగిరి గురుర్మే శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించమౌళి యత్పాద కల్పతరు పల్లవ శేఖరేషు లీలా స్వయంవర రసం లభతే జయశ్రీ. ఒక విధంగా ఇది ఆది శ్లోకం అని చెప్పవచ్చు, కానీ ఇంకో విధంగా ఆలోచిస్తే ఆదికి ఆది శ్లోకం అని చెప్పాలి. అంటే నిజానికి స్థుతిలో ఆది శ్లోకం దీని తర్వాత వస్తుంది. అస్థి స్వస్తరుణీకరాగ్రమెలసత్ కల్ప ప్రసూనాప్లుతం అనేది ప్రారంభ శ్లోకం. అందులో అసలైన కర్ణామృతం మొదలవుతుంది. కానీ దానికంటే ముందు గురువుని ఇష్టదైవాన్ని తలంచుకోవాలి కదా. ఆ తలంపు ఈ శ్లోకంలో చెప్పారు కనుక ఇది ఆదికి ఆది అన్నాను నేను. చింతామణి జయతు
సోమగిరి గురుర్మి శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించమౌళి యత్పాద కల్పతరు పల్లవ శేఖరేషు లీలా స్వయంవర రసం లభతే జయశ్రీ. ఇది మంగళాచరణ శ్లోకం అని దీన్ని అంటారు. మంగళాచరణ కావ్యానికి ఎలా చేయాలంటే ఆసీత్ నమస్క్రియ వస్తు నిర్దోషో వాపి తన్ముఖం అని మనకి సంప్రదాయం. ఆశీస్సు, నమస్కారము, వస్తు నిర్దేశము, ఇవి 3 విధములుగా మంగళాచరణ చేయాలి. ఆశీస్సు అంటే ఏదో ఒక మహావిషయాన్ని తెలిసి అది వర్ధిల్లుగాక, జయించుగాక అనడాన్ని ఆశీస్సు అంటారు. ఆశీస్సు అనగానే పెద్దవారు చిన్నవారికి చేసే దీవెన అని అర్థం తీసుకోవాలి. ఆశీస్సు అంటే ఆశయించడమే ఆశీస్సు, ఆశించడమే ఆశీస్సు. ఇక్కడ ఆశించడం దేన్ని ఆశిస్తున్నారు? ఒక జయాన్ని ఆశిస్తున్నారు, అందుకు ఆశిస్తున్నది. అలాగే భగవత్ స్మరణ, ఇష్టదేవత స్మరణ ఉన్నది, వస్తు నిర్దేశం ఉన్నది. అందుకు ఇది అన్ని విధముగా ఒక చక్కని మంగళాచరణ. ఇందులో చింతామణి జయతు అని ప్రారంభించారు. చింతామణి నాటకానికి ఈ శబ్దానికి ఉన్న సంబంధం దీని ద్వారా మనకు తెలుస్తుంది. చింతామణికి జయముగాక, నా గురువైన సోమగిరికి జయముగాక, నా శిక్షా గురువైనటువంటి శిఖిపించమౌళికి జయముగాక. శిఖిపించమౌళి అంటే శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనకు జయముగాక. ఆయన ఎటువంటి వాడయ్యా అంటే ఆయన పాద పల్లవాల యందు జయశ్రీ స్వయంవరించి ఉన్నది అన్నారు. ఆయన పాద పల్లవాల యందు జయశ్రీ స్వయంవరించి ఉన్నది. జయశ్రీ అంటే జయలక్ష్మి తాను వరించి వచ్చి ఉన్నది ఎక్కడ? నారాయణ పాద పద్మాలయం. అంతేకాదు మరొక మాట అన్నారు, పాద కల్పతరు పల్లవ శేఖరేశ్వరంలో మరొక అంతరార్థం ఉంది. ఒక మొదటి శ్లోకంలోనే ఎన్నో అర్థాలు వచ్చినట్టు రాశాడు. ఒక అర్థం ఏమిటంటే యత్పాద అనగానే ఎవరి యొక్క పాదం అనేటటువంటి కల్పతరు పల్లవములు అంటే కల్పవృక్షపు చిగుళ్ళు అన్నారు. కృష్ణుని పాదాలు ఎలా ఉన్నాయంటే కల్పవృక్షపు చిగుళ్ళ వలె మెత్తగా ఉన్నాయట. ఏమిటి? ఏదో మామిడి చిగుళ్ళో లేదా ఇంకేదైనా చిగుళ్ళో అనొచ్చు కదా. ఏ చిగుళ్ళైనా మెత్తగానే ఉంటాయి, ఏ చిగుళ్ళైనా లేత ఎరుపు రంగుతో ఉంటాయి. అందుకు చిగుళ్ళతో పాదాలను పోల్చడం కవిసమయం. అలాంటప్పుడు ఏదో ఒక చెట్టుతో పోల్చవచ్చు కదా అంటే ఈయన సామాన్యుడ కృష్ణుడే పెద్ద కల్పవృక్షం. అంటే కోరిన వారి కోరికలన్నీ తీర్చేటువంటి కల్పవృక్షం. అందుకే ఆయన పాదముల వర్ణన దగ్గర కూడా కల్పవృక్షాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఆయన కల్పవృక్షపు చిగుళ్ళ వంటి పాదముల పిలవాడు. శేఖరములు అంటే ఆ చిగుళ్లలో ఇంకా మెత్తవి, అందుకే పల్లవ శేఖరేషణలో అది ఆంతర్యం తీసుకున్నారు. ఈ అర్థం ఒకటి. అంటే కృష్ణుని పాదముల యందు జయశ్రీ తనంత తానే వరించొచ్చు కూర్చుంది. అక్కడ ఆకర్షించవలసిన అవసరం లేదు. ఆయన స్వయంగా ఆ పాదాల్లో జయశ్రీ ఉంది. అంటే అర్థం ఏమిటంటే ఎవరు కృష్ణుని యొక్క చరణాన్ని స్మరించుతారో వారికి జయలక్ష్మి వరిస్తున్నది. జయలక్ష్మి అంటే అర్థం ఏమిటి? సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్నామం సర్వదా. జయలక్ష్మి అంటే కార్యసిద్ధి అని అర్థం. నిజానికి ఏది జయం? సిద్ధి మోక్షమే జయం. అందుకే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి అన్నారు. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి ఆ నారాయణ చరణాల వద్దే ఉన్నాయి. అందుకే ఎవరికి మోక్షం కావాలనుకుంటున్నారో అంటే ముముక్షు ఉద్దేశంలో జయశ్రీ అంటే మోక్షం. మన ఉద్దేశంలో జయశ్రీ అంటే బోరుడు అర్థాలు, అనేక అర్థాలు. కార్యంలో జయం, సంపాదనలో జయం, మరొక దాంట్లో జయం. ఏది జయం కాదు, వాడి వాడి యొక్క స్థాయి బట్టి జయాలన్నీ ఉంటాయి. నిజంగా మోక్షమే జయమని చెప్తే ఇప్పుడు వద్దులేండి అంటాం మనం. మోక్షానికి అర్థం చెప్తే, ఎందుకంటే చాలా జయాలు కావాలని లిస్టు పెట్టుకున్నాం కదా. అందుకు ఆయన మోక్షం అనే లక్ష్మిని ఇస్తాడు కనుక ఆ పాదాలు అక్కడ పక్కన పెడదాం, ఇంకేదైనా జయం వైపు వెళదాం అంటే నీకు ఏ జయం కావాలన్నా ఇచ్చేవి ఈ పాదాలేరా అని చెప్తున్నారు. జయశ్రీ అంటే వాడి వాడి స్థాయి బట్టి వాడికి దేంట్లో జయం కావాలో ఆ జయాలు ఇవ్వాలంటే శ్రీకృష్ణుని చరణాలే దిక్కు. యత్పాద కల్పతరు పల్లవ శేఖరేషు లీలా స్వయంవర రసం లభతే జయశ్రీ. ఆ విధంగా జయశ్రీ లీలా స్వయంవర రసంగా వచ్చినదో అని ఇక్కడ భావించారు. ఇంకొక అర్థం ఏంటంటే కల్పతరు పల్లవ శేఖరేషు అంటే ఎవరు తమ యొక్క సిగల యందు అంటే శేఖరములు అంటే చివళ్ళు అని అర్థం. ఎవరు తమ తలలపై ఆ కృష్ణుని చరణాలను ధరించి ఉన్నారో వారిని జయశ్రీ స్వయంగా వరించుతున్నది అని అర్థం. శేఖరేషు అంటే సిగపై అని అర్థం. ఇది రెండవ అర్థం. ఇందాక చెప్పిన మొదటి అర్థం
శిక్షాగురుశ్చ భగవాన్ శిఖించమౌడి అని ఆయనకి వర్తిస్తుంది. ఇప్పుడు చెప్పిన రెండవ అర్థం పైన చెప్పిన ఇద్దరికి వర్తిస్తుంది. చింతామణి జయితు సోమగిరి గురుమే అనే వాళ్ళకి వర్తిస్తుంది. అంటే ఆ సోమగిరి అయినటువంటి గురువు, ఆ చింతామణి, వీరు ఉభయులు కూడా కృష్ణ భక్తులు. వారు కృష్ణుని పాదములను ఎల్లవేళలా తమ తలపై ధరిస్తున్నారు. తలపై ధరించడం అంటే తలపుల యందు ధరించడం ఒకటి, అలాగే సహస్రార కమలమునందు ప్రకాశించే పరమాత్మ యొక్క పదము, అదే కృష్ణ పదము అని చెప్పడం కూడా ఇంకొక అర్థం. ఎందుకంటే వ్రాసిన వాడు మహాయోగీంద్రుడు, అందులో ఆ స్థితిలోనే వర్ణిస్తాడు ఆయన. అటువంటి వారిని జయశ్రీ వర్ణించుతుంది. అంటే కృష్ణ భక్తులు, కృష్ణ పాద భక్తులని ఎల్లవేళలా జయశ్రీ స్వయంగా వరించుతుంది తప్ప వాళ్ళు కోరుకుని రా అని పిలవనక్కర్లేదు. ఆవిడే స్వయంగా వస్తుందిట అనే అర్థం మనకి ఇక్కడ స్ఫురింపజేశారు. అయితే చింతామణి జయతోని మొదట ఆమెను ఎందుకు తలంచుకున్నారు అంటే, మనం తరించడానికి ఏదో ఒక ప్రేరణ ఉంటుంది భౌతికంగా. అది అందరికీ వారి పూర్వజన్మ సంస్కారం బట్టి ఉంటాయి. ఎందుకంటే ఒకే సంఘటన ఇద్దరు ముగ్గురికి జరగవచ్చు, కానీ ఇద్దరు ముగ్గురు ఆ సంఘటనకు ఒకేలా స్పందించారు. దానికి కారణం వారి వారి యొక్క జన్మ సంస్కారమును బట్టి వారిలో అది ప్రేరేపించబడుతుంది. ఉదాహరణకి గజేంద్రుడికి మొసలి పట్టుకున్నది. మొసలి పట్టుకోవడం, దెబ్బలు తగలడం ఎంతమందికి జరగదు, కానీ అందరికీ విష్ణువుని ఆశ్రయించాలని బుద్ధి పుడుతుందా? గజేంద్రుడికి పుట్టింది. అంటే విష్ణువుని ఆశ్రయించాలని బుద్ధి పుట్టే సంస్కారం అతనిలో ఉంది. ఆ సంస్కారాన్ని ఉద్బుద్ధం చేయడానికి ప్రేరేపించింది మొసలి పట్టు. అలాగే జీవితంలో అనేక అనుభవాలు అందరికీ కలుగుతున్నా, అనేక పాఠాలు అందరికీ ఎదురవుతున్నా, ఆ పాఠాల నుంచి పరిణామం చెందాలి అంటే మాత్రం పూర్వజన్మ సంస్కారం ఉండాలి. అవి లేకపోతే ఎంత దౌర్భాగ్యమో మనకు తెలుసు. చాలా మంది ఎన్ని భాగవతాలు వెళ్ళలేదు, ఎన్ని కృష్ణ చరిత్రలు వెళ్ళలేదు, కానీ ఎక్కడ వేసిన బొంగలు అక్కడే. ఎప్పుడు ఈర్ష్య, అసూయ, ద్వేషం వీటితోనే కొట్టుకుపోతున్నాం. అలా ఉన్న ఈ స్థితిలో ఉన్న వారికి కృష్ణ బోధ ఒక్కసారి చెప్తే చాలు ప్రేరితుడైనటువంటి మహానుభావుడు ఈ లీలాసుడు. అది ఎలా జరిగిందో చూద్దాం. ఈ బిల్వమంగళుడు చింతామణి అనేటువంటి వేశ్య పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. ఆమె అన్నదిట, మా ఇంట్లో ఒక ముఖ్యమైనటువంటి దైవ కార్యం ఉంటున్నది, అందుకు రేపటి రోజు నువ్వు రావద్దు అని చెప్పింది రామ. ఈయన నిలవలేకపోయి ఎలాగైనా ఆమెను చేరుకోవాలి అనుకున్నాడు. విరహం వియోగం తట్టుకోలేక. చూడండి ఆ విరహం వియోగం ఎంత గొప్పవో. అందరికీ మనకి విరహాలున్నాయి, వియోగాలున్నాయి, బాధలున్నాయి, తప్పించుకోవడాలు ఉన్నాయి. కానీ దేనికోసం విరహం పడాలో, దేనికోసం తప్పించాలో తెలియదు. అది వచ్చింది బాధ. ఈయన గారు ఆ తప్పించిపోయారు. ఎవరి కోసం? ఆమె కోసం. ఎంత తప్పించిపోయాడంటే ఎలాగైనా వెళ్ళాలని ఆగలేక ఆయన ఆ రాత్రి కూడా బయలుదేరట ఆ కృష్ణానది వద్దకు. వచ్చేటప్పటికల్లా ఏదైనా పడవ కట్టుకుందామని ప్రయత్నిస్తే ఆ రాత్రి అయిపోయింది కనుక పడవ కట్టేవాడు ఎవరు లేరు. అప్పుడు చూశాడు, అదేమిటో కనుక శవం తేలుతూ కనబడింది. అదేదో బల్లనుకున్నాడు ఆ రాత్రి వేళ. ఆ శవం మీద కూర్చున్నట్ట. అదేమో అదృష్టమో, ఆ శవం అలా తీసుకువెళ్ళింది. ఆమె ఉన్న చోటుకొచ్చాడు, ఒడ్డుకు చేరి పరిగెత్తాడు. ఆ పరిగెడుతూ ఉన్నప్పుడు సరిగ్గా ఆమె తలుపులన్నీ బంధింది. ఈ సమయంలో తలుపు కొడితే ద్వారపాలకుడు కూడా లోపలికి వెళ్ళనిస్తాడో లేదో సందేహమే. అందుకు ఆ పైన సౌధం నుంచి ఒక కలుగులోంచి ఒక సర్పం వేలాడుతుంది. పాప అది పారిపోవడానికి ఆయన ఏమనుకున్నాడంటే, ఆ చీకట్లో అదేదో అక్కడ వేలాడుతున్నటువంటి ఓ చెట్టు ఓడో లేకపోతే తాడో అనుకున్నాడు. దాన్ని పట్టుకుని ఎక్కుదామని ప్రయత్నించాడు. హఠాత్తుగా ఏదైనా పట్టుకోగానే ఒక కాటు వేసింది. చిత్రం ఏంటంటే, కాటు వేయగానే అతను అరిచి కింద పడిపోయాడు. అప్పుడు అరుపు విని ఆమె వచ్చింది. అప్పుడే కాటు వేసింది కనుక చికిత్స చేయించి బ్రతికించితే అతను కళ్ళు తెరిచేటప్పటికల్లా ఈ లోపల పశ్చాత్తాపం పడింది. ఇతడు కేవలం నా శారీరకమైనటువంటి తుచ్చమైన దేహ సౌందర్యం కోసం తప్పించిపోయి వచ్చాడు అని చెప్పి తన ముఖాన్ని కొంచెం వికృతంగా వేషం వేసుకుని చూసి భయపెట్టింది. అది చూడగానే జుగుప్స పొందాడు అతను ఒక్కసారి. ఆ మొహమే ఇది చూసావు కదా, ఇలా పరిణామంలో ఎన్ని రకాల వికారాలు వస్తాయో అని చెప్పి, నువ్వు పడ్డ శ్రమ తపన అంతా నా కోసమా? ఈ తపనలో కాసింత నువ్వు ఆ కృష్ణుని కోసం పడి ఉంటే నీకు దివ్యమైన మోక్ష పదవి లభించేది. ఇదిగో నా కోసం పడ్డం వల్ల ఎన్ని పోట్లు పడ్డామో చూసావా? అందుకే వాడు పడ్డాడండి. ఎంటూ ఎవరి ప్రేమలోనో పడ్డాడు, ఏ మోహంలోనో పడ్డాడు. ఆ పడ్డవాడు ఇంకా ఇంకా ఇంకా
పట్టవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదండి అంటే అక్కడ పట్టవాడు చెడ్డవాడే, ఇంకా వాడు పైకి వెళ్ళడు. ఇందులో పడాలో అందులో పడాలి. అందుకు ప్రేమించడం నీకు తెలుసు, వేదన పడ్డం నీకు తెలుసు, తప్పించడం నీకు తెలుసు, ఏకాగ్రత నీకు తెలుసు. నువ్వు ఎక్కింది శవమో పడవో కూడా తెలియనంతగా ఏకాగ్రంలో ఉన్నావు. పట్టుకున్నది తాడో ఊడో కూడా తెలియని పామో తెలియనంత ఏకాగ్రంలో ఉన్నావు. ఇదే ఏకాగ్రత, ఇదే శ్రద్ధ, ఇదే తపన, ఇదే తెగింపు ఆధ్యాత్మిక సాధనలో చూపిస్తే ఎదిగిపోతావయ్యా. ఆధ్యాత్మిక సాధన అంటే ఏదో ప్రత్యేకించి చేయవలసిందేం కాదు. యా ప్రీతి రవివేకానా విషయేశ్వరపాయిని అని భాగవతంలో ప్రహ్లాద చెప్పిన మాటే. అవివేకులకు విషయ వస్తువుల యందు ఏ ప్రీతి ఉంటుందో వివేకికి అదే ప్రీతి భగవంతుడి మీద ఉంటుంది. అంతే, వాడు అటు తిప్పుతాడు, మనం ఇటు తిరిగా అంతే. అని అటు తిరగవయ్యా అని బోధించింది. ఈ బాధలు ఎంతమందికి చేయరండి. కానీ ఇతడి సంస్కారం, గత జన్మల యొక్క తపస్సు అప్పుడు పండి వెంటనే మనస్సంతా కృష్ణమయమైపోయి ఆ ధ్యాన స్థితిలో ఉంటే తప్పించే వారిని తన వైపు తీసుకొస్తాడు భగవంతుడు. వాడి తపనలో నిజాయితీ ఉంటే అందులో సందేహం లేదు. అప్పుడు గురువు ఆయన వెతుక్కుని వచ్చాడు. ఆయనే సోమగిరి అనేటటువంటి గురువు. ఆ సోమగిరి ఆయన ఈశాన దేవుడు అనే పేరు ఆయనదే కొందరు. కాదయ్యా, ఈశాన దేవుడు అంటే ఆయన ఉద్దేశం అసలు మొదటి నుంచి వాళ్ళ శివభక్తులు గనక ఈశాన దేవుడిని కూడా తలంచుకున్నాడు అని. ఈశాన దేవుని పేరు కూడా శ్రీకృష్ణ కర్ణామృతంలో ఒక శ్లోకంలో చెప్తాడు. ఈశాన దేవుని యొక్క చరణముల యందు భక్తి కలిగిన నేను అంటాడు ఆయన. ఆ ఈశాన దేవుడు గురువు పేరా శివుని పేరా అంటే శివాయ గురవై నమః. శివుడే గురువు. విష్ణు ధర్మం చెప్పడానికి శివుడే గురువు, శివధర్మం చెప్పడానికి విష్ణువే గురువు. అదే భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఔన్నత్యం కదా. అందుకే ఈశాన దేవుడు అంటే శివ కృప లేనిదే విష్ణు భక్తి కలగదు, విష్ణు కృప లేనిదే శివభక్తి కలగదు. ఒకరి హృదయం ఒకరు కదా. ఇది అచ్చమైన భక్తుని హృదయం. వెతికి చూపించండి లీలాసుకుడు లాంటి భక్తుడిని. కానీ ఆయన శివకేశవ ద్వేషం లేదు. ఈ రోజుల్లో విష్ణు భక్తులు అని చెప్పి బయలుదేరి భక్తిని మతంగా మార్చి ఆ మతాన్ని అందరి మీద రుద్ది శివద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న వాళ్ళు మన చుట్టూ ఉన్న ఈ కాలంలో భక్తి వేరు, ఈ మతాల వేరు అని తెలుసుకోవాలి. ఈ మతాలను మించినటువంటిది భక్తి. ఆ భక్తిలో ద్వేషబుద్ధి లేదు. అసలైన భారతీయ వైదిక మార్గంలో ద్వేషం అనేది ఎక్కడా కనిపించదు. ఒక్క భక్తుల్ని చూపించేది ద్వేషబుద్ధి కలిగినటువంటి వాడు లేరెక్కడా అక్కడ. ఎందుకంటే ద్వేషం ఉన్నవాడు ధరించడు, వాడి జన్మ పరంపరలోకి వెళ్ళవలసినదే. అందుకే ఈ మహానుభావుడు ఈ విషయం నేను చెప్పడానికి కారణం ఏంటంటే కృష్ణ కర్ణామృతంలోనే మరొక చోట చెప్తారు. శైవావయం, మేము శైవులము, నకలు తత్ర విచారణీయం. అందులో ఆలోచించాల్సిన పనేమీ లేదు. శైవుడివే కృష్ణుడు ఎందుకు రాశావు, పిచ్చి ప్రశ్నలు వేయద్దు అని ముందే చెప్పాడు. శైవావయం నకలు తత్ర విచారణీయం. అయితే వెనుకనే శైవుడిగా పుట్టాను కానీ కృష్ణ భక్తుడిని అయిపోయానండి అని కాకుండా పంచాక్షరీ జపపరానితరాం తథాపి, మేము ఎల్లవేళలా కూడా పంచాక్షరీ జపపరాయణులం అదే చెప్పాడు. నిరంతర పంచాక్షరీ జపపరాయణుడు. అందుకే ఆయన మృత్యుంజయ స్వామి భక్తుడు అని కూడా చెప్పబడుతున్నారు. పంచాక్షరీ జపపరానితరాం, అందులో సందేహం లేదు. తథాపి, అయినప్పటికీ మా మనస్సులో చేతోమదీయ మతసీ కుసుమావభాసం స్మేరారణం స్మరతి గొప్పవధు కిశోరం అన్నారు. మేము శైవులమై పంచాక్షరీ జప పరాయణమైనప్పటికీ మా మనస్సు ఎల్లవేళలా నల్ల అవిసె పువ్వు వలె నీలకాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ఆ గోపకిశోరమూర్తి ఎందే రమిస్తూ ఉన్నది అని అన్నారు. అంటే వీరి శైవం, వీరి పంచాక్షరి, ఆ విష్ణు భక్తులు అడ్డురాలి. అలాగే మహానుభావుడు అప్పయ్య దీక్షితుడు భర్తృహరి కూడా ఒక శ్లోకం చెప్పారు. మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని నవస్తు భేద ప్రతిపత్తిరస్తిమే తథాపి భక్తిస్తరుణేందు శేఖరే అని అన్నారు. జగదీశ్వరుడైన మహేశ్వరుని యందు, జగద్వ్యాపకుడైన జనార్దన్ని యందు మాకు భేదం లేదు. అయినప్పటికీ మాకు ఆ శివుని యందు ప్రీతి ఎక్కువగా ఉంది, ఏం చేయమంటావు అన్నాడు. అంటే దీన్ని ఇష్టదేవతా సిద్ధాంతం అంటారు. ఇది నేను చెప్తున్నది రామకృష్ణ పరమహంస వారి యొక్క మాటల్లో చెప్తున్నాను. రామకృష్ణ పరమహంస గ్రంథాలలో మీరు పరిశీలిస్తే ఇష్టదేవతా సిద్ధాంతం గురించి ప్రత్యేకించి ఆయన చెప్పారు. ఇష్టదేవతా సిద్ధాంతం చాలా గొప్పది. అనేక మంది దేవతలు ఉండొచ్చు, కానీ వాడి జీవలక్షణం బట్టి, వాడి
జీవలక్షణం బట్టి ఒక దైవమునందు ఇష్టం ఏర్పడుతుంది. ఆ ఇష్టాన్ని వాడు వృద్ధి చెందించుకుని ఆ భక్తిలో పరాకోటికి చేరుకుని మోక్షం పొందుతాడు. ఆ ఇష్టదేవతా సిద్ధాంతంలో వాడు ఉంటూ ఇతర దేవతలు తన దేవతకు భిన్నులు కాదు అనే స్పృహ కలిగి ఉంటారు. అది ఇష్టదేవతా సిద్ధాంతం. వారు ఏ సంప్రదాయంలో పుట్టినా ఇది సాధ్యమే. అందుకు శైవ సంప్రదాయంలో పుట్టినప్పటికీ నా ఇష్టదేవత కృష్ణుడు అని చెప్పారు. శైవ సంప్రదాయంలో పుట్టినప్పటికీ ఇష్టదేవత కృష్ణుడు అంటే మళ్ళీ నేను శివుని విడిచిపెట్టేనని నేను అనట్లేదు. పంచాక్షరి చెప్పరా అనడంలో అదొక రహస్యం. అంటే ఇది లీలాసుకుడి మాట. అందుకు ఈశానదేవుని యొక్క కృప వల్ల అంటారు. ఇంకొక చోట మరి యొక్క భావం చెప్తారు, అది చెప్తాను. వీరందరూ కూడా సమన్వయవాదులు. సమన్వయవాదులు అంటే మనందరం ఒకే వైదిక సంస్కృతికి చెందిన వాళ్ళం. అందులో ఒకే అభీష్ట దైవంగా ఒకరిని మనం మనస్సు వరించిన పూర్వజన్మల సంస్కారాలకు అనుగుణంగా అందులో మేము రమిస్తూ ఉన్న ఇతర దేవతల ఎందు మాకు ద్వేషము లేదు అని. ఇది అచ్చమైన వైదిక సిద్ధాంతం. దీన్ని ఎవరైతే వ్యాప్తి చేస్తారో వారిని జగద్గురువులు అంటారు. అందుకే దీన్ని వ్యాప్తి చేసిన ఆదిశంకర భగవత్పాదులు, శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానంద వీరందరూ అచ్చమైన జగద్గురువులు. వీరే భారతీయ సమగ్ర సనాతన ధర్మానికి జగద్గురువులు. అంటే విడదీసి ముక్కలు చేసేటటువంటి వారిని జగద్గురువులు అంటారు. వాళ్ళు జగత్ ఏర్పరచుకుని దానికి జగద్గురువులు అయితే వేరే విషయం. కానీ నిజానికి విశ్వజనీనమైనటువంటి సమన్వయవాదులైనటువంటి జగద్గురువులు వీరు. ఎందుకంటే వారి వివేక ఆనందులు, వాళ్ళ వివేకంతో ఆనందించేటువంటి మహాత్ములు. అందుకు ఉత్తముడైన వాడు, దేశ క్షేమం కోరేవాడు, ధర్మం తెలిసిన వాడు, వేద హృదయం తెలిసిన వాడు నిజమైన భక్తుడు, నిజమైన వేదాంతి. ఎప్పుడూ కూడా ఒక మార్గాన్నే గొప్పదని చెప్పి ఇంకో మార్గాన్ని నిరసించడం చెయ్యరు. ఈ విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకున్నవాడే తరించగలడు అని తరించినటువంటి లీలాస్తుల వారి చరిత్ర కూడా మనకు చెప్తున్నది. అందుకే చింతామణి జయతు సోమగిరి గురుర్మే శిక్షా గురుశ్చ భగవాన్ శిఖించ మౌలికి. ఈ విధంగా తనకు ప్రేరకురాలైన చింతామణిని ముందు స్మరించి తనకు మంత్రోపదేశం చేసినటువంటి సోమగిరిని తర్వాత స్మరించి ఆయన గోపాల మంత్రాన్ని ఉపదేశించారు. ఈయనకి గోపాల మంత్రం చాలా విశేషమైనది. గోపాలకృష్ణునికి సంబంధించిన మంత్ర రాశి ఉన్నది. ప్రధానంగా ఒక మంత్రం తీసుకున్న గోపాలకృష్ణ మంత్రాలు చాలా ఉన్నాయి. అవి సనత్ కుమార సంహిత అనేటటువంటి మంత్రశాస్త్ర గ్రంథంలో గోపాల మంత్రములు చాలా ఉన్నాయి. దీనికి మూలంగా వైదికమైన ఉపనిషత్తు శ్రీ గోపాల తాపిని ఉపనిషత్తు అని ఉపనిషత్తు ఉన్నది. ఆ ఉపనిషత్తులో వీటికి మూలాలు కనిపిస్తాయి. మనకి వేదంలో శ్రీ కృష్ణ ఉపనిషత్తు, గోపాల తాపిని ఉపనిషత్తు మొదలైన ఉపనిషత్తుల్లో కృష్ణతత్వం చాలా విస్తృతంగా చెప్పబడింది. ఇతర వైదిక మంత్ర భాగాల్లో కూడా కృష్ణనామం ఉద్ధృతాసి వైదేవి కృష్ణేన శతవాభున మొదలైన మంత్రముల్లో కూడా కృష్ణ శబ్దం కనిపిస్తుంది. ఆ కృష్ణేన రిషా వర్తమానో నివేశయన్ అమృతం మర్చించ హిరణ్యేన అనే సూర్య మంత్రంలో కూడా కృష్ణ శబ్దం మనకు కనిపిస్తుంది. అంటే పరమాత్మకు వేదమునందు కృష్ణ శబ్దం సిద్ధమైనది. ఆ పరమాత్మే మళ్ళీ అవతరించేటప్పుడు అదే నామంతో అవతరించాడు, గర్గుడికి స్ఫురింపజేశాడు. అందుకే శ్రీకృష్ణుడు అంటే వేదవేద్యుడైన పరమాత్మ. ఆ వేదవేద్యమైనటువంటి పరమాత్మ ఈ జగతిని అనుగ్రహించడానికే అవతరించాడు. ఎలాగూ శిఖిపించ మౌడిగా అవతరించాడు. అలాంటి శిఖిపించ మౌడి ఏది కృష్ణుడికి నమస్కారము అంటే మనం ఎంతరికి కృతజ్ఞత చెప్పుకోవాలో చూడండి. ఈ భగవంతుడనేటువంటి గొప్ప వస్తువు మనకి ఇచ్చినటువంటి గురువుని స్మరించుకోవాలి. అదేవిధంగా అందుకు ప్రేరణ కల్పించినటువంటి వారిని కూడా స్మరించుకోవాలి. ఆ ప్రేరణ కలిగించిన చింతామణిని కూడా గురువుగా భావించాడు ఆయన. అందుకు ఆమెకు కూడా జయముగాక చింతామణి జయతు సోమగిరి గురుర్మే. మా గురువైన సోమగిరికి, ఇక నారాయణునికి. ఇది ఇందులో ముగ్గురికి చెప్పారని. అయితే ఇది ఒక వ్యాఖ్య. దీనికి చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. అన్నీ నేను చెప్పను కానీ అదే చెప్తే 5 రోజులు వాటిగా అయిపోతుంది పాపం. మొత్తం దీనిలో 3 ఆశ్వాసాల గ్రంథం. ఒక్కొక్క ఆశ్వాసంలో 100కి పైగా శ్లోకాలు ఉన్నాయి. అలాగా ఒక 330 సుమారు శ్లోకాలు కలిగినటువంటి మహాగ్రంథం. ఈ 330 కూడా 5 రోజుల్లో చెప్పలేను అన్న విషయం కూడా మీకు తెలుసు. ఎందుకంటే 100 శ్లోకాలు శివానంద గారు పట్టుకుని 100 పూర్తి చేయలేదన్న విషయం మీకు తెలుసు. అయినా కంప్లైంట్ లేకుండా 100 పూర్తి చేసిన అనుభూతి మాత్రం మనం పొందాం. ఆ అనుభూతి, ఆ సారం ఎలా తీసుకోవాలో కృష్ణుడికి తెలుసు. ఆయన ఎలా పలికిస్తాడో అలా పలుకుతాం. ముఖం కరోతి వాచాలం, ప్రార్థన చేసి కూర్చోడమే మనం.
మిగిలినంతా ఆయన ఇష్టం. అందుకే ఆయన చెప్పించే మాటలే మనవి. నేను అనే వ్యక్తిత్వాన్ని వదులుకుంటేనే వేదిక. అది ఆ కృష్ణుడిపై భారం వేసి సమాజ శ్రేయస్సు కోసం కృష్ణస్మరణతో మనం తరించడం కోసమే ప్రతి పలుకు చెప్తున్నాం. అలాగా ఇక్కడ ఈ శ్లోక సారం ఎంత చెప్పిస్తాడో అంత తెలుసుకుందాం. లీలాసుకుని చేత ఈ శ్లోకాలు పలికించింది కృష్ణ అనుభవం, అంతేగాని పాండిత్యం కాదు. ఈ అనుభవానికి కారణం వీళ్ళు ముగ్గురు. చింతామణి ఒక ప్రేరకం, మంత్రోపదేశం చేసేవాడు కారకం, సిద్ధినిచ్చిన వాడు, అనుభవాన్ని ఇచ్చిన వాడు శ్రీకృష్ణుడు. అందుకు ముగ్గురునే చెప్తున్నాడు. జీవితానికి వీళ్ళు చాలండి. మనల్ని భగవంతుని వైపు నడిపేవాడినే మనం నిరంతరం స్మరించుకోవాలి. అంతేగాని అల్లవాడు ఎక్కడున్నాడండి, చిన్నప్పుడు ఎక్కడో కలిసి ఆడుకున్నాం కదా, ఇలా గుర్తు తెచ్చుకోవాల్సింది. ఎవడు భగవంతుని వైపు నడిపిస్తాడో వాడినే గుర్తు తెచ్చుకోవాలి. అందుకే నేను ముగ్గురినే, ఒకడు ఎలాగో భగవంతుడు, మిగిలిన ఇద్దరు అక్కడ నడిపించిన వాళ్ళు. చింతామణి జయతి అన్నాడు. మరొక అర్థం చెప్పారు ఏంటంటే, అసలు చింతామణి కథనే ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు కదా. ఇందాక చెప్పిన ప్రకారంగా వంగదేశీయులు వీళ్ళు చింతామణి కథనే ఒప్పుకోరు. వాళ్ళు ఏం చెప్పారు అంటే, అయ్యా చింతామణి అంటే ఈయన యొక్క మంత్రం పేరు చింతామణి మంత్రం. మంత్రాల్లో చింతామణి మంత్రాలు ఉన్నాయి. ఈ చింతామణి మంత్రాలు సరస్వతి మంత్రంలో చింతామణి సరస్వతి ఉంది, గణపతి మంత్రంలో చింతామణి గణపతి మంత్రం ఉన్నది, అదే గోపాల మంత్రంలో కూడా చింతామణి గోపాల మంత్రం ఉన్నది. ఆ మంత్రానికి ముందు నమస్కారం చేశాడే చింతామణి జయతు అంటే చింతామణి అయిన మంత్రము. అంటే ఏది చింతన చేస్తామో దాన్ని ఇచ్చేటటువంటి శక్తి కలిగిన దానికి చింతామణి అంటారు. అలాంటి గోపాల మంత్రం చింతామణి మంత్రం. ఈ చింతామణి మంత్రానికి నమస్కారం, దానికి జయమొగ్గాక, ఆ మంత్రాన్ని ఇచ్చిన సోమగిరికి జయమొగ్గాక, ఆ మంత్రానికి అధిదేవులైనటువంటి శ్రీకృష్ణుడికి జయమొగ్గాక. అది విశేషం. అందుకే ఈ మూడు కూడా చెప్పబడింది కనుక చింతామణి అనేది మంత్ర విశేషం అని. ఈ మొత్తం ఇన్ని శ్లోకముల్లో చింతామణి మంత్రంలో దాగినటువంటి గోపాలమూర్తి యొక్క స్ఫూర్తిని వర్ణించబోతున్నాడు కనుక ఆ మంత్రాన్ని ముందు స్మరించుకున్నాడు అని కూడా చెప్పుకున్నాం. కవులు ఎప్పుడు కూడా రెండు అర్థాలు ఇచ్చినట్టే రాస్తారు అని. అందుకు మొదటి అర్థము తీసుకుందాం, రెండవ అర్థం కూడా తీసుకోవచ్చు మనకు. ఇలా చెప్పి కృష్ణుని గురించి ఈయన వాడిన విశేషణాలు మాత్రం ఆలోచించదగ్గవండి. శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించ మౌలికి. ఇది కృష్ణావతారాన్ని అంతటిని ఒక్క పాదంలో పెట్టాడు మహానుభావుడు. ఎంతో ఉపాసనా బలం, ఎంతో తత్వదర్శనం కలవాడు మాత్రమే ఈ వాక్యం రాయగలరు. కృష్ణుడు అంటే ఎవరో చెప్పేశాడు. కృష్ణుడు అంటే శిక్షా గురువు. మరి ఇందాక మన స్వామిగిరి గురుమే అంటే ఆయన మంత్రం ఇచ్చిన గురువు. ఆయన మంత్రం ఇచ్చాడు సరిపోయింది, కానీ మంత్రం జపిస్తున్నంతసేపు నాకు శిక్షణ ఇచ్చిన వాడు ఎవడు? ఈయన శిక్షాగురు. శిక్షాగురు అంటే శిక్షించడం అంటే మన దృష్టిలో కొట్టి బాధేవాడు అని అనుకుంటాం. శిక్షణ అంటే ట్రైనింగ్ అని అర్థం, ఇంకేమిటో కాదు. ఒక దానిలో మనల్ని సిద్ధుల్ని చేసి చేయడమే శిక్షణ అంటే. మరి ఒక దాని యందు మనల్ని సిద్ధులుగా చేయడమే శిక్షణ. అది ఇచ్చే గురువు శిక్షాగురు. అంటే భగవంతుడు ఎలాంటి వాడు అంటే ఆయనే సిద్ధింపజేసేవాడు. మనం మంత్రజపం చేసుకోవడమే, అంతేగాని మంత్రజపం చేయడం వల్ల మనం సిద్ధి పొందామనుకుంటే మన అహంకారం. ఆ మంత్రజపం చేస్తూ ఉండగా తన మంత్రాధిదేవత అనుగ్రహించి మనకు సిద్ధినిస్తున్నదే తప్ప మనం ఇంత మంత్రం చేసాం ఇంత సిద్ధి పొందామంటే అక్కడే అవుతుంది. మనకు కావాల్సింది మంత్రం చేస్తున్నంతసేపు భగవంతుని యందు అకుంఠితమైన భక్తి. అంతేగాని మంత్రం చేసి వెంటనే డైరీ విలువలో 1000 చేస్తాం, ఇవాళ 1,00,000 చేస్తాం, ఎంత సిద్ధించుంటుందో అని ఆలోచించడం కాదు. అక్కడ మనకు శిక్షాగురు ఆయనే మామూలు వాడు కాదయ్యా, భగవాన్ శిఖించము. అది విశేషం. శిక్షాగురుశ్చ భగవాన్. ఇప్పుడు ఈ 2 వాక్యముల్లో విశేషం ఉన్నది. శిక్షాగురువు అంటే కృష్ణుడు ఎవరు? ఈ జగత్తును ఉద్ధరించడానికి అవతరించిన వాడు కదా. ఆ అవతారానికి శిక్షాగురు అని అర్థం. ఎందుకు అవతరించాడు? శిక్ష కోసం అవతరించిన గురువు ఆయన. లోకానికి శిక్షణనివ్వడానికి అవతరిస్తాడు ఎప్పుడైనా భగవానుడు. ఏమిటా శిక్షణ? ఇది అర్థం కావాలి అంటే భగవద్గీతకు ఆదిశంకరులు రచించిన భాష్యం మనం చూడాలి. అది శిక్షాగురుశ్చ అనడం. అదేమిటంటే భగవంతుడైన ఆదినారాయణుడు అని మొదలు పెడతారు ఆయన. ఈ భగవంతుడైన ఆదినారాయణుడు ఈ జగతి నిర్వహణ కోసం ఒక ధర్మాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఇది భగవద్గీత ఆదిలో శంకరుల వారు ఇచ్చినటువంటి భాష్యం. ఏమిటి ఆ ధర్మము అంటే వేద రూప ధర్మం. ఈ వేద రూప ధర్మం 2 విధములుగా ఉన్నది.
ప్రవృత్తి రూప నివృత్తి రూప ధర్మములు. ప్రవృత్తి రూప ధర్మం, నివృత్తి రూప ధర్మం, ఈ రెండు ఎందుకు ఇచ్చాడు? జీవులు వీటిని అనుసరించి తరించాలి. అంతేకాని పశుప్రాయమైన జీవితం గడపకుండా సర్వజీవులు తరించడానికి ఆయన ప్రవృత్తి రూప నివృత్తి రూప ధర్మాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఎవరు? భగవత ఆదినారాయణ. అది భగవానుడైనటువంటి ఆదినారాయణుడు ఏర్పాటు చేశాడట. దేనిని? ప్రవృత్తి రూప నివృత్తి రూప ధర్మాన్ని ఏర్పాటు చేసి ఈ సర్వ జగతికి శిక్షణ ఇచ్చాడు ఆయన. ఆ ధర్మము ద్వారా శిక్షణ అంటే మనందరం కూడా ఏ ధర్మాన్ని అనుసరిస్తామో ఆ ధర్మం మనకి శిక్షణ. అది గుర్తుపెట్టుకోండి. ధర్మాన్ని ఎందుకు అనుసరించాలి? ధర్మం అంటే శిక్షణ. ట్రైనింగ్ పీరియడ్ లో ఎలా ఉంటుందో చూసారా? ఏ విద్యలోనే ట్రైనింగ్ అంటే వాడు నేర్పుతాడు. ఆ నేర్పేటప్పుడు సుఖంగా కూర్చుంటామంటే కుదరదు. ఒక మంచి యోగ్ధ కావాలి అంటే దానికి కావాల్సిన ట్రైనింగ్ వాడు తీసుకుంటున్నప్పుడు తెల్లవారుజామున లేవకుండా 9ంటికి లేస్తానంటే ట్రైనింగ్ ఇచ్చేవాడు ఊరుకుంటాడా? లేదే, నిద్ర లేపి మరీ ట్రైనింగ్ ఇస్తాడు. ఏ విద్యలోనైనా ఒళ్ళు వంచనిదే మనకు ఫలితం కనిపించదు, కష్టపడితే ఫలితం లేదు. అదే జీవుడు ఈ కర్మదేహాన్ని పొందిన తర్వాత దాని మానాన్ని దాన్ని వదిలేస్తే పశువుకి వాడికి తేడా లేదు. అవునా లేదా? శరీరం ప్రకృతిని అనుసరించి వెళ్ళిపోతూ ఉండడం పశువులకి మనకి సామాన్యమే. ప్రకృతిని అనుసరించి వెళ్ళిపోవడం పశువులకి మనకి సామాన్యమే. అందుకే ఆహార నిద్ర భయమైతునాని సామాన్యమైన పశువిన్నరాణం అన్నారు. తిండి తినడం, నిద్రపోవడం, సుఖపడడం, ఇంద్రియాల సుఖాల కోసం చూసుకోవడం, దీనికి పెద్ద ట్రైనింగ్ కావాలా? ఆకలిస్తే అన్నం తింటాం, నడవాలనిపిస్తే నడుస్తాం. పశువులు ఆ పని చేస్తున్నా, మనము ఆ పని చేస్తాం. ట్రైనింగ్ ఎందుకు? ఇది అక్కడ పశువు యొక్క లక్షణము. ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అలా కాదే. మన బుద్ధి అనేది ఒక బుద్ధి స్వాతంత్రం కలిగిన జీవుడు మానవుడు. ఇతర జీవులన్నీ కూడా అనుభవ జన్మలు, ఒక్క మానవుడిది ఆచరణ జన్మ. అందుకేం చేశారు? ఈ మానవుడికి ఒక శిక్షణనిస్తే ఆ ట్రైనింగ్ లో వీడు ఆరితేరి తరించుతాడు. అందుకు మానవుడు తరించడానికి, తన తోటి వారిని తరింపజేయడానికి, బ్రతకడానికి ఒక శిక్షణనివ్వాలి. ఆ శిక్షణ పేరే ధర్మము. శిక్షణ అంటే ఏమిటర్థం? ధర్మము. ఆ ధర్మాన్ని అనుసరించి జీవించాలి. ధర్మం తప్పితే, శిక్షణని తప్పితే శిక్ష. అవునా లేదు? శిక్షణని తప్పితే శిక్ష. ట్రైనింగ్ లో సరిగ్గా ఉండకపోతే వాడిని ఎన్ని రకాలు శిక్షిస్తారో చూస్తున్నాం. అందుకు శిక్షణ అంటే ధర్మము. ఈ ధర్మం మొదట ఏర్పరిచిన వాడు ఎవరు? నారాయణుడు. ఆ నారాయణుడే బ్రహ్మదేవునికి వేద రూపమైనటువంటి ధర్మాన్ని ఇచ్చి ఈ శిక్షణ ఇచ్చాడు. దాన్ని అనుసరించి బ్రహ్మ శిక్షణ చేశాడు. ఆ ధర్మాన్ని అనుసరిస్తూ జీవులు వెళుతూ ఉన్నప్పుడు ఈ ధర్మరూపమైన శిక్షణకి ఎక్కడైనా గతి తప్పితే ఆయన అవతరిస్తాడు. ఇదే సరిగ్గా ప్రారంభిస్తారు శంకర భగవత్పాదులు. అవతార ప్రయోజనాన్ని భగవద్గీతలో అంత చక్కగా చెప్పారు గురువుగారు. ఈ ప్రవృత్తి నివృత్తి రూపమైనటువంటి ధర్మములో నివృత్తి మార్గంలో ఉన్నవారు నివృత్తి ధర్మాన్ని, ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు ప్రవృత్తి ధర్మాన్ని అనుసరించి ధరించవలసినదే. దానిలో వ్యత్యస్తాలు జరిగితే తిరిగి దాన్ని ఉద్ధరించడానికి పరమాత్మ భూమిపైకి అవతరిస్తాడు. అదే అవతారం అంటే. అలా అవతరించిన అవతారమే కృష్ణ అవతారం. అందుకే శిక్షా గురుశ్చారణల ఆంతర్యుక్తి, అది విశేషం. ఆ అవతరించిన వాడు ఎలాగూ అనేక అవతారాలు ఎత్తాడు కదండి, అలాగే ఇది కూడా అనడానికి లేదండి. శిక్షా గురువు. గురువు అంటే పెద్దవాడు, తండ్రి, నడిపేవాడు, ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాయి. భగవంతుడి ప్రతి అవతారానికి గురువు అని పేరు. ఇది గుర్తుపెట్టుకుని చాలు. ఎందుకు అంటే పిల్లవాళ్ళు ఉంటే ఆ పిల్లలు ఎలా నడవాలో నేర్పేది ఎవరు? ఆ తల్లి తండ్రియే కదా, వాళ్ళే నేర్పుతారు. పిల్లవాడు ఎలా మాట్లాడాలో నేర్పేది వాళ్ళే, పిల్లవాళ్ళు ఎలా నడవాలో నేర్పేది వాళ్ళే. ఆ పిల్లవాడు ఎలా నడవాలో తండ్రి నేర్పేటప్పుడు ఎలా నడుస్తాడు? ముందు ఆయన నడిపిస్తాడు. ఆ నడిచేటప్పుడు నెమ్మదిగా నడుస్తూ ఇలా అడుగు వేయినాయన అని నడిపిస్తాడు. ఏం పరిగెత్తడం చేతనం ఆయనకి, కానీ మన కోసం ఆ తండ్రి ఎలా నడుస్తాడో చూసారా? పిల్లవాడి కోసం తాను నెమ్మదిగా నడిచి వస్తాడు. ఏం పరిగెత్తగలిగిన వాడు ఆయన ఎందుకు నడుస్తున్నాడు? వాడి నడక నేర్పడాలి. అలాగే పరమాత్మ ఏం చేశాడంటే మనం ఎలా నడవాలో, ఏ మార్గంలో ఎలా వెళితే తరించుతామో చెప్పడానికి ఆయన అనేక అవతారాలు ఇచ్చాడు. తపో మార్గంలో ఎలా వెళ్ళాలో చెప్పడానికి నరనారాయణ రూపం ధరించి వచ్చాడు. అదేవిధంగా తాత్వికమైన ఆలోచన పథంలో ఏ విధంగా ఈ ప్రకృతిని అర్థం చేసుకోవాలి అని తత్వం చెప్పడానికి కపిల మహర్షిగా అవతరించాడు.
అదేవిధంగా ధర్మం ఎలా నిలబెట్టాలి, మానవ సంబంధాలు ఎలా నెలకొల్పాలి అని చెప్పడానికి రామావతారం ధరించి వచ్చాడు. అవధూత మార్గంలో ఎలా తరించాలి అని చెప్పడానికి దత్తాత్రేయ, వృషభ మొదలైన అవతారాలు ఎత్తి వచ్చాడు. ఇలా ప్రతి అవతారము గురుస్వరూపమే. అందుకని ఎల్లవేళలా శిక్షా గురువు జగత్తును సృష్టించి దాని మానందాన్ని వదిలేదని అడుగడుగునా గమనించుకుంటూ శిక్షా గురువుగానే వచ్చాడు. అలా వచ్చిన అనేక అవతారాల్లో కృష్ణావతారం ఒకటి అంటే ఒప్పం. ఎందుకు? భగవాన్ అది తర్వాత మాట చెప్తున్నారు. శిక్షా గురుశ్చ భగవాన్. కృష్ణుడు అంటే ఎవరు? భగవాన్. ఒక్క మాటతో చెప్పేశారు. సాధారణంగా ఈ శ్లోకం కృష్ణ కర్ణామృతం చదువుతూ అందరూ మామూలుగా చదివేస్తారు. కానీ కొంచెం ఆలోచించాలని తపన పడే వాళ్ళకి మాత్రం ఈ ఒక్క రెండవ పాదంలో అంత విశేషం చెప్పాడు. శిక్షా గురుశ్చ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఆ ధర్మ సంస్థాపనార్థమే శిక్షా గురువు. దానికోసం సంభవామికే వస్తున్నాను. ఆ రావడాల్లో అన్నిట్లాగే ఈ వేషం కాదయ్యా. ఈ వేషం అంటే కృష్ణ వేషం. ఈ కృష్ణ వేషం ఉన్నదే ఇది సామాన్యమైనది కాదు, ఇది పరిపూర్ణమైనది. అందుకే ఈ కృష్ణుడు ఎవరు అని చెప్తూ వ్యాసుడు ఒకటే మాట చెప్పాడు. ఈ కృష్ణుడు భగవానుడు అన్నాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు. ఎవరు? వ్యాసదేవుడు అన్నాడు. భాగవతకర్త అయిన వ్యాసుడు కృష్ణుడి గురించి చెప్తూ ఏం చెప్పాడు? భగవాన్ స్వయం. ఆ నారాయణుడే స్వయంగా వచ్చేసాడయ్యా పరిపూర్ణంగా. మిగిలినవన్నీ కూడా అంశకళామయ రూపై, అంశావతారములు, కళావతారములు ఇలా వచ్చాడు. కానీ పరిపూర్ణంగా దిగి వచ్చేసాడు కృష్ణునిగా. అందుకని జన్మను మొదలుకొని మనం పరిశీలించి చూస్తే సాక్షాత్ నారాయణుడే తన పూర్ణత్వాన్ని ప్రకటించిన అవతారం కృష్ణావతారం. ఈ మాట మనం అనేక మార్లు కృష్ణతత్వం చెప్పుకున్నాం. కృష్ణుడు పరిపూర్ణ పరమాత్మ భావ ప్రకటన చెయ్యడానికై వచ్చినటువంటి వాడు. అందుకే అసలైన శిక్షా గురువు భగవాన్ అనే మాటతో స్ఫురింపజేయడం భాగవత గ్రంథాన్ని తలచుకోవడం చేసిన విశేషం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.